హే గైస్ వెల్కమ్ టు సూరజ్ గాడ్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మన గణేశుడు నిమజ్జనం చేస్తున్నాము. హ్యాపీ కూడా అనిపిస్తుంది, సాడ్ కూడా అనిపిస్తుంది. పెట్టినంత రోజులు మనం హ్యాపీగా ఉంటాము, అందరం కలిసిమెలిసి ఉంటాము. సో తీసేటప్పుడు బాధపడతాము. సో అది మన చేతిలో లేదు. సో మన బాధ్యత మనం గణేశుడు పెట్టి మనం దేవునికి హ్యాపీగా పంపించాలి. సో మేము కూడా అదే హ్యాపీగా పంపిస్తున్నాము. సో ఈరోజు వచ్చేసి మన దగ్గర ప్యాడ్ బ్యాండ్ పెట్టినాము. ప్యాడ్ బ్యాండ్ కూడా సో గైస్ గిల్లే ఉంటుంది. సో మీకు చూపిస్తా ఆడికి పోయి. సో ఇప్పుడు మనం స్నానం గినం చేసుకొని రెడీ అయిపోయినాము. డైరెక్ట్ గణేశుడి కాడికి పోతా. సో మీకు ప్యాడ్ బ్యాండ్ వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి, మీ సపోర్ట్ కావాలా గైస్. అంటే ఇక నేను ఫిక్స్ అయిపోయినా తెలుగులో వీడియో చేద్దామని చెప్పి. చలో మనం గణేశుడి కాడికి వచ్చాము, కానీ ఇక్కడ ఒక్కరు లేరు గాయస్. అందరు ఏడా పడితే అందరు వెళ్ళిపోయారు. నా మంగళు ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడినా ఉంటాడు పోరితోని. ఏం పోరే ఏమో. ఇగో ఇక ఖాళీయా లవర్ బాయ్ అంటారు నన్ను. మనమే సింగల్. ఇక మనకి ఎవరు పడతారు బాయ్? ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక పొంగి బజాయిస్తాను చూడు. ఏం చెప్పాలి గాయస్, పని చేద్దామంటే ఇక ట్రాక్టర్ రాలే, ఎవరు రాలేదు. ఏం చేద్దాం చెప్పు రే మంగళబాయ్, ఏం చేద్దాం చెప్పు. మన వాళ్ళంతా ఏడివారు కుర్తాకు పోయారా? గాయస్ ఈరోజు మనం అందరం తెల్ల తెల్ల కుర్తాలు వేస్తున్నాము. కాదు గాయర్ ఉంటుంది, ప్యాడ్ బాగా వస్తారు. జిమ్ 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 డ్యాన్స్ ఆడతాం. కాలి ఏమన్నావు కార్యా చెప్పు. అంతేనా? అయ్యా ఏం సిగ్గుపడుతుండు? ఎవరు లవర్ బాయ్ సిగ్గుపడుతుండు? మనమే. ఇగో ఇలా ఇంకా లవర్ గైస్. వైట్ కుర్తా అనుకున్నాము. సో వైట్ కుర్తా అయిపోయింది, ఇప్పుడు గ్రీన్ కలర్ కుర్తా వేసుకుంటున్నాం. సో గైస్ మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్యాడ్ బ్యాండ్ వాళ్ళు వచ్చేసారు. ఏమో అనుకున్నా ప్యాడ్ బ్యాండ్ వాళ్ళు మంచిగా కొట్టారు అనుకున్నా, కానీ గైస్ జబర్దస్త్ కొడుతురు గైస్, జబర్దస్త్. సో ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ మంచిగా కావాలి అని కోరుకుంటున్న దేవుణ్ణి. సో మనం దేవునికి హ్యాపీగా పంపించాలి, ఎప్పుడు మనం సాడ్గా పంపించదు. ఎందుకంటే గైస్ మనం పెట్టినంత రోజులు మంచిగా హ్యాపీగా ఉంటాము, తీసే రోజు కూడా కొంచెం బాధపడతాము. ఇక ఏం చేద్దాం, దేవుడు అన్నప్పుడు దేవుడు వస్తాడు, హ్యాపీగా చేపిస్తారు మన అందరినీ, కలిసిమెలిసి ఉంటాము. ఇప్పుడు మనం దేవునికి హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కావాలని ఐ హోప్ కోరుతున్నాను. సో మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి.
గాయస్, సక్సెస్ఫుల్లీ అయితే మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. దేవుని దయ వల్ల మన ప్రోగ్రామ్ మస్తు మంచిగా అయింది. సో ప్యాడ్ బ్యాండ్ వాళ్ళు కూడా మస్తు కొట్టారు గాయస్. ప్రతి ఒక్కరు డ్యాన్స్ ఆడారు గాయస్, ప్రతి ఒక్కరు డ్యాన్స్ ఆడాడు. సో ఇప్పుడు మనం అయితే ట్యాంక్ బండ్ కాడికి వచ్చేసినాము. దేవుణ్ణి క్రేన్ పైన ఎక్కి పూజ చేసి ఇక హ్యాపీగా పంపించేసినాము. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ దేవునికి. సో చలో, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. अरे ट्रैक्टर ముందు మేము ఫోటో దిగుదాం అందరం. ఒక देखो अच्छा रहेगा. లేవా ఇంకా కొబ్బరిగా లేవా? जमला गणेश महाराज के गणदैवताय గైస్, ఫైనల్లీ అయితే మన గణేషునికి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా మా గణేషునికి బాయ్ బాయ్ చెప్పేసేయండి. 7 days పెట్టినాం, హ్యాపీగా ఉందాం, అందరం కలిసిమెలిసి ఉందాము. సో తీసే రోజు కొంచెం బాధ అనిపించింది. సో మనం బాధపడొద్దు, గణేషునికి హ్యాపీగా పంపించినాం మనం. ఇప్పుడు
గైస్ ఫైనల్లీ అయితే గణేష్ నిమజ్జనం అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.